హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి. మీ మొక్కలు పచ్చగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మనం చెప్పాను కదా, సమ్మర్ మొత్తము మనము ఇలా మల్లెపూల మొక్క నుండి పువ్వులైతే చాలా బాగా తీసుకోవచ్చండి. మంచి సైజులో అండ్ చాలా హెల్తీగా మొక్క పెరగటానికి మనము ఎలాంటి ఖర్చు లేకుండా మన కిచెన్లో ఉన్న వాటిని ఇస్తూ కూడా మనము మొక్కల్ని పెంచుకోవచ్చు. నేను రీసెంట్గా అలోవెరా ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొక్క అనేది చాలా హెల్తీగా బ్లూమ్ అవుతుంది అండ్ చాలా చాలా చక్కగా కనిపిస్తుంది, గుబూరుగా పెరుగుతుంది. అయితే ఈరోజు కూడా నేను ఒక చిన్న టిప్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం మల్లె చెట్టును తెచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ ఒక చిన్న టిప్ మీకు చెప్తాను. మల్లె మొక్కను తెచ్చుకున్న తర్వాత మనం చక్కగా ఎప్పుడు కూడా ఒక మంచి కంటైనర్ మినిమం ఒక 10 ఇంచెస్ స్పాట్లో అయినా కానీ మనము దాన్ని చక్కగా రీపాటింగ్ అయితే చేసుకోవాలి. దానికోసం మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువు, ఇంకేదైనా మీ దగ్గర ఉన్నటువంటి ఎరువుతో కలుపుకొని మనము అలాగే కొద్దిగా నీమ్ పౌడర్ కూడా కలిపేసి ఇలా రీపాటింగ్ చేసుకోవాలి. అది ఇంకా మొక్క పెరుగుతూనే ఉంటుంది. మనం వాటరింగ్ అది రెగ్యులర్గా ఇస్తూ ఉండాలండి. అండ్ పెరిగే కొద్దీ చిన్న చిన్నగా టిప్స్ అన్నీ కట్ చేస్తూ ఉంటే కనుక బ్రాంచెస్ అనేవి చాలా బాగా బ్యూటిఫుల్గా వస్తాయి. మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది. అలా గుబురుగా పెరిగినప్పుడు మనము చాలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా మల్లె చెట్టుకు ఎప్పుడు కూడా మనము ఆకులు అనేవి తీసేస్తూనే ఉండాలి. ఎక్కువ ఆకులు పెరిగితే ఏమవుతుందంటే అది మొక్క పెరగడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఫ్లవర్స్ ఎక్కువ రావు. కాబట్టి మనం ఆకులు తీసేస్తూ టిప్స్ కట్ చేస్తూ ఉంటే కనుక ఫ్లవర్స్ అనేవి చాలా చక్కగా వస్తాయండి. మొగ్గలు అయితే మొక్క నిండుగా ఉన్నాయి. ఎంత అందంగా ఉందో అండ్ ఎంత సువాసన వస్తుందో అసలు ఇలా మొక్క దగ్గర రాగానే చాలా చాలా అసలు మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ గార్డెన్లో ఒక మల్లె చెట్లు 1-2 ఉన్నా కూడా గార్డెన్ మొత్తం అసలు చాలా ఆహ్లాదంగా చాలా ఫీల్ అవుతాం మనం, అంత బాగుంటుంది. అయితే ఈరోజు నేను ఈ మొక్కకి ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్ మీకు చెప్తాను. అది అందరి దగ్గర ఉండే ఫెర్టిలైజరేనండి, మన కిచెన్లో ఉండేదే. చాలా చాలా ఈజీ టిప్ అనమాట. ఈరోజు ఈ మొక్కను చూస్తుంటే ఒక్కసారి మీకు ఫ్లవర్ కూడా నేను కట్ చేసి చూపిస్తున్నాను. అసలు రోజ్ లాగా ఉంటుంది అనమాట, ఎంత చక్కగా. చాలామంది చెప్తూ ఉంటారు మాకు ఫ్లవర్స్ అన్నీ రాలిపోతున్నాయండి, మొగ్గలుగా ఉన్నప్పుడే రాలిపోతున్నాయండి అని. చూడండి అది ఎంత పెద్ద సైజులో వచ్చిందో. మనం గుండు మల్లె చెట్టు ఎప్పుడు కూడా ఇలా మంచి ఫ్లవర్స్ వచ్చేది, పెద్ద సైజులో వచ్చేది మనము నర్సరీలో అడిగి తీసుకొని రావాలి. అలాగే మనము బలమైన ఆహారం ఇచ్చినప్పుడు చక్కగా ఇలా బ్లూమ్ అవుతాయి. ఇంకా ఈ ఆకులన్నీ తీసేస్తాం కదండి, ఎండాకాలంలో మనం ఇలా ఆకులు తీసేసి అక్కడే మొక్క మొదట్లో వేసేయచ్చు. అవి చక్కగా ఇలా ఎండిపోయి చక్కగా మల్చింగ్ లాగా దానికి మట్టిలో ఉన్నటువంటి సారం వెళ్ళిపోకుండా మట్టి ఎప్పుడు తడిగా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తాయి. తర్వాత ఇవి కంపోస్ట్లో కలిసిపోతాయి అన్నమాట. అలాగే నేను ఈ మొక్కని ఇప్పటికీ నేను 3-4 టైమ్స్ అంటే కంటిన్యూస్గా ఫ్లవర్స్ అయిపోగానే మళ్ళీ నేను మొక్కకి ఉన్నటువంటి కొమ్మలన్నీ కట్ చేస్తూ ఉంటాను, ఆకులు తీసేస్తూ ఉంటాను. కాబట్టి ఇలా చక్కగా ఫ్లవర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆ ఆకులన్నీ కూడా ఇలా మొక్క మొదట్లో వేస్తాను కదండి, అవి కంపోస్ట్గా మారిపోతాయి అన్నమాట. సో మొక్కకి 2 విధాల లాభం. చాలా హెల్తీగా మొక్క ఆకులు కూడా ఫ్రెష్గా ఇలా ఉన్నప్పుడే మనము సరైన ఆహారం మొక్కకు అందిస్తున్నట్టు. మీరు కిచెన్ నుంచి వచ్చేవే కాకుండా ఇంకా మనం బనానా ఫెర్టిలైజర్ కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కొమ్మకి కూడా బోలెడన్ని మొగ్గలు కనిపిస్తున్నాయి. ఆ మొగ్గలన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సరే, మనం ఈరోజు అయితే ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ నేను చూపిస్తాను. ఇది ఏంటి అని డౌట్గా ఉంది కదా, మీరు గుర్తుపట్టండి ఇదేంటి అనేది. ఇది చాలా సింపుల్ అండి. మనం ఒక 2 రూపీస్ ఖర్చుతోటే మనము మొక్కకి ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చు. ఇది కాఫీ పొడిని అలాగే గాలి తగలడం వల్ల కవర్లో ఇలా గడ్డగట్టిపోయింది. సో దాన్ని నేను తీసుకొని వచ్చాను. మనం ఫ్రెష్గా ఒక 5 రూపీస్ ఇచ్చి కూడా మనం ఏదైనా కాఫీ ప్యాకెట్ తెచ్చుకొని ఒక చిన్న గ్లాస్లో ఒక చిటికెడు వేసి కూడా ఇది మొక్కలకి ఇవ్వచ్చు. చాలా సింపుల్ అనమాట. ఇది నేను మొత్తం గడ్డగట్టింది కాబట్టి అలాగే తీసుకొని వచ్చాను. అయితే ఒక చిన్న పీస్ మాత్రమే వేస్తున్నాను ఈ గ్లాస్లో. ఇది సరిపోతుంది మొక్కకి ఇవ్వటానికి. ఇది కూడా చాలా ఎక్కువ, యాక్చువల్గా సగం ఇచ్చినా కూడా సరిపోతుందండి. దీన్ని ఏమీ లేదు, మనము డైరెక్ట్గా కాఫీ పౌడర్ ఉంటే డైరెక్ట్గా వాటర్లో వేయవచ్చు. నా దగ్గర ఉన్నది ఇలా గడ్డ కట్టింది కాబట్టి నేను డైరెక్ట్గా అలా వేసేస్తున్నాను. తెలుసు కదా, అది మనం ఏం వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా చల్లటి వాటర్లోనే మనము
ఈ కాఫీ పౌడర్ని వేస్తే కనుక ఈజీగా చక్కగా కలిసిపోతుంది. ఆ కలిసిపోయిన తర్వాత ఆ కాఫీ వాటర్ని మనము మొక్క మొదట్లో పోయాలి. అండ్ మొక్క మొదట్లో ఇచ్చే ముందు నేను చూపించినట్లుగా మీరు ఒకసారి అప్పర్ లేయర్ సాయిల్ యొక్క అప్పర్ లేయర్ మొత్తం కూడా కదిలించాలండి. కదిలించినప్పుడు అది మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అనేది రూట్స్కి వెళ్తుంది కాబట్టి చక్కగా మొక్క అనేది రిసీవ్ చేసుకుంటుంది. మీరు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే, లేదా మీరు అలా మొక్కను పైన అప్పర్ లేయర్ కదిలించిన తర్వాత మీరు కొద్దిగా వాటర్ కూడా ఇవ్వచ్చు. ఒక కప్పు వాటర్ ఇచ్చేసి అది కొంచెం తడిచిన తర్వాత కొద్దిసేపు ఆరనిచ్చి తర్వాత మనం ఇలాగా ఈ ఫెర్టిలైజరు మొక్క మొదట్లో పోయాలి. చూసారు కదా, ఇది చిన్న గ్లాస్ది మనము ఒక వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. అది రిపీటెడ్గా, లేదా మనం వారానికి ఒకసారి దానికి కూడా మనం ఎలా మార్చి ఫుడ్ తీసుకుంటామో మొక్కలకు కూడా అంతే. ఒకే ఫెర్టిలైజర్ కాకుండా వారానికి ఒకసారి ఫెర్టిలైజర్ అనేది మారుస్తూ ఇస్తూ ఉండాలి. ప్రతిదీ కూడా ఇలా లిక్విడ్గా మనం ఇచ్చామంటే కనుక మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. కంపోస్ట్లో ఇప్పుడు చూడండి, ఇది నేను మొక్క మొదట్లో పోస్తున్నాను. ఇందాక నేను మట్టి మొత్తం కదిలించాను కదా, అలా ఏదైనా టూల్ సహాయంతో మనం ఇలాగా మట్టి కదిలించిన తర్వాత మొక్క మొదట్లో మనము ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఇలా చక్కగా బ్లూమ్ అవుతాయి. అండ్ ఎంత హ్యాపీగా ఉందో, ప్రతి కొమ్మకి కూడా ఇలా చాలా బ్యూటిఫుల్గా బోల్డ్ అని మొగ్గలు. ఈవినింగ్ వచ్చి మనం ఒక చిన్న ఒక సగం మూర పువ్వులైనా వస్తాయండి. మనము వాటిని కోసుకొని చక్కగా అల్లుకుంటే కనుక అసలు బయట మనం కొన్న ఫ్లవర్స్ అసలు స్మెల్లే ఉండవు. కానీ గార్డెన్లో వచ్చినటువంటి మల్లె చెట్లకు మాత్రం అసలు ఎంత బ్లూమ్ అయ్యి ఆ స్మెల్ అనేది అంత ఆహ్లాదంగా, చాలా తాజాగా, ఫ్రెష్గా ఉంటుంది గార్డెన్లో. సో ప్రతి ఒక్కళ్ళు మల్లె చెట్లు అంటే ఇష్టమే ఉంటుంది అందరికీ, మల్లె మొక్కలు పెంచుకోవాలని. ఇంకా ఇలా కుండీలో కాకుండా గ్రౌండ్ మీద నేలలో వేసుకుంటే కనుక అసలు ఆ ఫ్లవర్స్ మనం కోసుకోలేక చేతులు నొప్పి పెడతాయేమో అన్ని ఫ్లవర్స్ వస్తాయండి. ఇలా మీరు కాఫీ పౌడర్ని ఇస్తూ కూడా మనము ఫ్లవర్స్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.